అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 20 అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినట్టుగా మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి. ఈరోజు దేవుడు చూసిన మీ అందరితో వాగ్దానం చేస్తున్నాడు, భయపడకండి. మీరు భయపడకండి. ఈరోజు ఏ భయంతో ఇక్కడ కూర్చుని ఉన్నావో, ఏ భయముతో ఈ వాగ్దానం వింటున్నావో, దేవుడు నీతో సమాధానకరంగా మాట్లాడుతున్నారు. నా కుమార్తె, నా కుమారుడు, భయపడొద్దు. ఎందుకంటే ఆయన నీకు మేలు చేయడానికే, నిన్ను ఆశీర్వదించడానికే ఆయన పరితపిస్తూ ఉంటాడు. నీకు ఏ మేలు అవసరమో ఈ సమయంలో అది చేయడానికి ఆయన నిత్యము నిన్ను చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నా కుమార్తె నువ్వు భయపడుతున్నావు, నా కుమారుడా నువ్వు వణికిపోతున్నావు, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో నా పరిస్థితి, ఏమవుతుందో అనుకుంటున్నావు. కానీ నువ్వు భయపడద్దు. నువ్వు భయపడడానికి వీలు లేదు. ఎందుకంటే ఇంత శక్తిమంతుడైన దేవుని ముందు పెట్టుకొని ఆయన్ని ఆరాధిస్తూ ఆయనను గనపరుస్తూ ఉంటే, ఆయనను గనుక నువ్వు అనుసరిస్తూ ఉంటే, ఖచ్చితంగా నువ్వు గనుక ఆయన మీదనే ఆధారపడితే ఆయన ఏ క్షణము నిన్ను అలజడి కానివ్వడనమాట. ఏ క్షణములోనూ నిన్ను ఆయన తొందరపడనీయడు, భయపడనీయడు. ఎల్లప్పుడూ కూడా నీకు మేలు చేయాలని ఆయన త్వరపడుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు నువ్వు భయపడొద్దు. దీని ఫలానా విషయంలో నేను భయపడుతూ వెళ్తున్నాను ప్రభా అనుకుంటున్నావేమో, ఏం జరగబోతుందో అని ఆలోచిస్తున్నావేమో. ప్రభా నా యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందో, నాకు ఏం రిపోర్ట్స్ వస్తాయో, నా యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో నేనేమవుతానో రేపటి దినమున అనుకోకు. నా తమ్ముడు, చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు తను హత్తుకొని చెప్తున్నాడు, నువ్వు భయపడకు, నేను నీ ప్రక్కనే ఉన్నాను, నీతోనే ఉన్నాను. నువ్వు అనుకుంటున్నట్టుగా అలాంటిది ఏం జరగదు. భయాందోళన ఏమి గురికావు, సమాధానంతో ఉంటావు, నువ్వు సంతోషంతో ఉంటావు. ఎందుకంటే నువ్వు ఆయన పాదాలు పట్టుకోవడానికి వచ్చావు. నిజమే, పాపాత్మురాలైన స్త్రీ పాదాలు పట్టుకుందంట. అందరూ మాత్రం దూరంగా ఉన్నారు, కానీ ఆమె పాదాలు పట్టుకుని కన్నీళ్లతో కాళ్ళు కడుగుతూనే ఉందంట. ఇప్పుడు దేవుడు అన్నాడంటే, నా కుమార్తె నువ్వు సమాధానంగా వెళ్ళిగా, నీ జీవితంలో అంతా సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. నిజంగానే దూరంగా ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, కానీ ఆ కుమార్తె ఎంతగా హత్తుకున్నదో, ఎంతగా ప్రేమించిందో అంతగా విడుదల పొందుకొని సమాధానం పొందుకొని వెళ్ళింది. మరి మనము కూడా అంతగా సమాధానంగా, అంతగా హత్తుకొని, అంతగా ప్రేమించాలి. నువ్వు విస్తారంగా ప్రేమించావు, విస్తారంగా నువ్వు నీ పాపాల దోషాలు విడిపించబడ్డాయి, నీ ఆరోగ్యం బాగుపడ్డది, నీకు సమాధానం వచ్చింది, నీ సంతోషం వస్తుంది. నువ్వు కూడా విస్తారంగా ప్రేమించు, విస్తారమైన మేలును పొందుకుంటావు. ఆమె దేవుడు మనకు ఆ కృప ఇచ్చునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నా మంచి దేవుడవు తండ్రి, మాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి వందనాలు, ధైర్యాన్ని బట్టి వందనాలు, నీ కృపను బట్టి వందనాలు. ఎవరి విషయంలో ఎంతటి గొప్ప కార్యం చేసి మా మీద నీ కృప ఉంచావో అయ్యా. ఎంతమంది అయితే ఈరోజు బాధపడుతూ, భయంతో, వణుకుతో నీ సదులకు వచ్చి ధైర్యపు మాటలు విన్నారు, ఈ వాగ్దానం విన్నారు, వారందరి విషయంలో ఈ వాగ్దానం నెరవేర్చబడిన గాక. అద్భుతం చేసిన గొప్ప దేవుడు తప్పకుండా వారి జీవితంలో తండ్రి ఒక మంచి ఆన్సర్, జవాబును చూడబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. వారు గొప్ప మేలును చూడబోతున్నందుకు, ఆశీర్వాదం పొందుకోబోతున్నందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఇంకనూ మేలులతో నింపమని, ఇంకా ఆశీర్వాదంతో నింపమని, ఇంకనూ నీ ఘనమైన సాక్షి బిడ్డలుగా వారిని ఉంచుకొని నడిపించుకోబోతున్నందుకే వందనాలు చెల్లిస్తాం. యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.